హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, బంధువులు మాట్లాడకపోతే బతకలేమా? బంధువులు అంటే ఎవరు? బంధువులు అంటే అమ్మ తరపు రక్త సంబంధికులు, నాన్న తరపు నుంచి వచ్చిన రక్త సంబంధికులు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మనకు బంధువులు అవుతారు. అమ్మ వైపు నుంచి అంటే అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, పిన్ని, పెద్దమ్మ వీళ్ళందరూ అమ్మ తరపు బంధువులవుతారు. నాన్న వైపు నుండి అంటే నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయ్, అత్తయ్య, మేనత్తలు వీళ్ళందరూ కూడా నాన్న తరపు రక్త సంబంధికులవుతారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా రక్త సంబంధం కలిగిన బంధువులే. వీళ్ళు మన జీవితంలో ఒక భాగం. కానీ ప్రతి ఒక్క బంధువు మనకు దగ్గరగా ఉండాలనే నియమం లేదు. మన జీవితంలో బంధువులు, వాళ్ళ ప్రేమ, ఆప్యాయతలు, మనసుల కలయికలు మనం చిన్నప్పుడు చూసాం. కానీ కాలం మారింది. మాట్లాడకపోవడం అనేది పరిపాటైపోయింది. చిన్న చిన్న అపార్థాలు, అహంకారాలు మనల్ని మన బంధువుల నుంచి వేరు చేశాయి. ఇప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి. మన బంధువు మనతో మాట్లాడకపోతే మనం బతకలేమా? బంధువులు మాట్లాడకపోతే బతకడం సాధ్యమే. కానీ మానసికంగా కొంత బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో ప్రతి మనిషి మానవ సంబంధాలపై ఆధారపడి జీవిస్తారు. చిన్నతనం నుంచి మనం చూసేది బంధాలు, బంధుత్వాలు, అర్థాలు కలిసిన జీవితం. ఒకరి కోసం మరొకరు బ్రతికే కుటుంబ జీవితం. కానీ కాలక్రమంలో ఎప్పటికైనా ఒక దశ వస్తుంది. ఎవరైనా మనల్ని దూరం పెడతారు. బంధువులు మాటలు ఆపేస్తారు. బంధుత్వం అనేది వాస్తవానికి ప్రేమలకు, ఆప్యాయతలకు అర్థం. కొన్ని కొన్ని సందర్భాలలో మన ఎదుగుదలను చూసి అసూయ పడుతూ ఉంటారు. మాటలలో విషం చిమ్ముతారు. అటువంటప్పుడు బంధువుల మాటలు చల్లదనాన్ని ఇవ్వకపోగా మన మనసులను గాయపరుస్తాయి. అలాంటి సమయాల్లో మాట్లాడడం ఆగిపోతుంది. లేదా మనం మాట్లాడిన ఎదుటివారు మనం మాట్లాడిన ప్రతి మాటకు తప్పుగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న సంఘటనలతో గొడవలు, అపార్థాలు పెద్దవైపోతాయి. ఇలాంటి నిశ్శబ్దాల మధ్య మన హృదయం అల్లాకల్లోలమవుతుంది. మనం ఎంతో ఇష్టంగా పలకరించినా కూడా ఎదుటివారు అహంకారంతో తిరస్కరిస్తే మన మనసు కన్నీళ్లతో తడిచిపోతుంది. మనం ఎవరికైతే దగ్గరగా ఉండాలని అనుకుంటామో వాళ్ళే మనల్ని తిరస్కరిస్తే బాధ పెరుగుతుంది. అయితే అదే బాధలో మన జీవితం ఆగిపోతుందా? ఈ ప్రశ్నను మనం మన మనసుతో ఎన్నోసార్లు అడుగుతాం. వాళ్ళు మాట్లాడకపోతే మనం బతకలేమా? అయితే నిజం ఏమిటంటే బతకాలనే ఉంది. మరింత బలంగా బతకాలి. నేడు పరిచయాల ప్రపంచంలో బంధాలు చాలా మారిపోయాయి. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ఉన్నా కూడా హృదయాల కలయిక అనేది తగ్గిపోయింది. బంధువులు మన క్షేమ సమాచారం తెలుసుకునేరు బంధువులు మన క్షేమ సమాచారాలు తెలుసుకునే రోజు తక్కువయ్యాయి. దానికి కారణం అహంకారం, డబ్బు, ప్రతిష్ట, అపార్థాలు. చాలా మంది బంధువులలో ఒకరి ఎదుగుదలను చూసి మెచ్చుకునే బదులు దూరంగా ఉండిపోతున్నారు. మన విజయాన్ని తమ పరాజయంగా భావిస్తుంటారు. మనలోని సంతోషాలను చూసి అసహ్యపడుతూ ఉంటారు. బంధువుల రాకపోకడ వల్ల మన జీవితానికి అడ్డుకాదు. కానీ కొన్ని బంధుత్వాలు దూరంగా ఉండటం మన జీవితాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దుతుంది. ఎప్పుడు ఇతరుల అభిప్రాయాలతో బతికే మనం ఒకసారి ఒంటరిగా నడవడం నేర్చుకుంటే మనకు సొంతమైన స్వేచ్ఛ లభిస్తుంది. బంధాలు, బంధుత్వాలు శాశ్వతం కావు. కొన్ని సార్లు మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అవుతారు. దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరవుతారు. ఇది జీవితం అందించిన సత్యం. నిన్న మాట ఇచ్చిన వారు ఈ రోజు నిశ్శబ్దమైపోతారు. నిన్నటి వరకు దూరంగా ఉన్న వాళ్ళు నేడు కన్నీటి తోడు కావాలి. ఇలాంటి మార్పులను అంగీకరించడమే జీవితం. చివరిగా ఒక మాట. బంధువులు మాట్లాడకపోతే జీవితం ఆగిపోదు. బంధుత్వాల తీయదనం లేకపోయినా జీవితం చేదుగా మారాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా మనలోని బలమే మన జీవన గమ్యం కావాలి. బంధువులు మన జీవితంలో ఒక భాగం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.